ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ క్రిస్మస్ సంబరాల్లో తొలి అడుగులు వేస్తున్నటువంటి మనం పరిపూర్ణతలోనికి దేవుడు మనం నడిపించుగాక. ప్రతి కుటుంబంలో గృహజ్యోతి ఆరాధన పండుగలను విజయవంతంగా నిర్వహించబడుతున్నాయి. దాని కొరకు సహకరిస్తున్నటువంటి బిడ్డలందరినీ నేను అభినందిస్తున్నాను. పరలోకమందున్నటువంటి దేవుడు మిమ్మలను మీ కుటుంబాలను కూడా దేవుడు ఆశీర్వదించి వర్ధిల్లచేయుగాక. ప్రియులారా, మరి క్రీస్తు ప్రభు వారి యొక్క మరొకసారి ఆయన జన్మదిన వేడుకలను జరుపుకోవడానికి సిద్ధపడుతున్నటువంటి మనం ఒక్కసారి మనల్ని మనం పరిశీలన చేసుకోవడానికి, మనము ఎలా ఉన్నామో ఒకసారి తరచి చూడడానికి దేవుడు మనకు తరుణాన్ని ఇచ్చాడు. ఇటు సమయాన్ని సద్వినియోగం చేసుకోలేనటువంటి వారు అంధకార చీకటిలో ఉన్నారు. మీరైతే వెలుగును చూస్తున్నారు, వెలుగులో నడుస్తున్నారు. ఇక్కడ కొన్ని ప్రశ్నలు సంధిస్తున్నాడు గలతీ సంఘానికి అపోస్తలుడైన పౌలు. మీరు ఎలా ఉన్నారో, మీ స్థితి ఏంటో, మీ యొక్క స్థితిగతులు ఎలా ఉన్నాయో, మీ విశ్వాస్యత ఏ విధంగా ఉందో ఒకసారి ఆలోచించండి. ఎందుకు ఆలోచించాలి అని మిమ్మల్ని బ్రతిమాలుతున్నారంటే, మొదటి అధ్యాయం 4వ వచనంలో గలతీ సంఘాన్ని హెచ్చరిక చేస్తూ ఆయన ఒక మంచి మాట ఈ సంఘానికి సూచిస్తూ ఉన్నాడు. మన తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారము క్రీస్తు మనలను ప్రస్తుతపు దుష్టకాలముల నుండి విమోచింపవలనని మన పాపముల నిమిత్తము తాను అప్పగించుకొనెను. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఎందుకు మరలా పరిశీలన చేసుకోవాలి, మనము ఒకసారి అధ్యయనం చేసుకోవాలి అని నువ్వు ఆలోచిస్తే నీ జీవితం సరిచేయబడుతుంది కదా. ఎటన్నా ప్రయాణమై వెళ్తున్నప్పుడు, లేక ఇంట్లో నుంచి బయటకు వెళ్తున్నప్పుడు మనం తరచుగా ఏం చేస్తామంటే అద్దం దగ్గరికి వెళ్ళిపోయి నేను బాగున్నానా కదా, నేను బాగున్నానా, నా ముఖ వర్షస్ బాగుందా, లేక నా ముఖంలో ఎక్కడైనా భేదాలు తేడాలు ఏమైనా ఉన్నాయని చూసుకుంటాం కదా. ఎందుకంటే బయటకు వెళ్తున్నాం, ఎవరో మనల్ని వేలెత్తి చూపించాల్సిన అవసరం లేదు కనుక మనమే చూసుకోవాలి. అద్దం ఎప్పుడు అబద్ధం ఆడదట, అద్దం ఎప్పుడు అబద్ధం ఆడదట. అద్దం తయారు చేసుకున్నటువంటి మానవుడు తయారు చేసుకున్న అద్దమే అబద్ధం ఆడినప్పుడు దాన్ని సృష్టించినటువంటి దేవుడు అబద్ధం ఆడతాడా? ఆడడు కదా. నువ్వు ఎలా ఉండాలో ఆయన ముందుగానే నిర్ణయించుకొని తన స్వరూపములో తన పోలిక చొప్పున మనలను ఆయన సృష్టించుకున్నాడు కదా. ఆయన పోలికగా ఉండాలని. ఏంటి ఆ పోలిక అంటే, నీ కళ్ళు, నీ పళ్ళు, నీ చెవులు, నీ ముక్కు కాదు కదా. ఆయన స్వరూపం ఏంటి అంటే ఆయన యొక్క వ్యక్తిత్వాన్ని నీలో ఉంచాడు. దేవుని స్తోత్రం. ఆయన ఏంటంటే ఈ ఆకారాన్ని కాదు, బాహ్య స్వరూపాన్ని గురించి దేవుడు ఎప్పుడు ఎక్కడ మాట్లాడలేదు. ఎందుకంటే అది ఇంతలో కనబడుతుంది, అంతలో మాయమైపోతుంది. ఇప్పుడున్నటువంటి సౌందర్యము మరికొద్ది సేపటికి ఉంటుందో కూడా ఉండదో కూడా మనకు తెలియదు కదా. ఆ తాత్కాలికమైన దాని గురించి, అశాశ్వతమైన దాని గురించి దేవుడు ఎప్పుడు మాట్లాడు, కానీ శాశ్వతమైన దాని గురించి దేవుడు మాట్లాడుతుంటాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, వట్టిగానే మిమ్మల్ని ప్రతిమాలుకోవడం లేదు, కానీ ఆయన ఏదో కారణం చేత మీ కొరకు ఏదో చేశాడు కదా. మనం అప్పుడప్పుడు ఎవరికైనా ఏదైనా సహాయం చేసినప్పుడు నేను చేసిన మేలు మర్చిపోయావా అని అంటాం కదా. మళ్ళీ మనకి ఏదైనా అవసరం వచ్చినప్పుడు వాళ్ళని అడుగుతాం, అక్క నాకు ఫలాని అవసరం వచ్చింది, నువ్వు సహాయం చేయంటే ఆమె నా దగ్గర ఏమీ లేదని ఆమె అన్నదనుకోండి, నువ్వు అప్పుడే మర్చిపోయావా, నీకు మేలు చేశాను గుర్తుందా, నీకు ఒకప్పుడు నీకు మేలు, నీకు సహాయము చేశాను గుర్తుందా అని నువ్వు చేసిన సహాయాన్ని గుర్తు చేస్తూ ఉంటావు కదా. ప్రియమైన దేవుని బిడ్డలారా, నిన్ను మేలు చేయమని కోరుతున్నాడు అంటే నీ వెనుక ఆయన పడిన కష్టం ఉంది కదా. దేవుని యొక్క కష్టం ఉంది. భూమి మీదకి నిన్ను తీసుకొని రావడానికి దేవుని యొక్క కష్టము దాగి ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, వట్టిగా రాలేదు భూమి మీదకి నీవు కదా. అమ్మా నాన్న కన్నారు, భూమి మీద పడ్డాము, ఇంత తిన్నామా, పడుకున్నామా, లేసామా అనేది కాదు. ఇందుకోసము దేవుడు మనల్ని భూమి మీదకి తీసుకొని రాలేదు.
కానీ ఆయన అంటున్నాడు, తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారము, తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారము, తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారము అంటున్నాడు. తండ్రి మన ఎడల ఒక చిత్తాన్ని కలిగి ఉన్నాడు, ఒక ఇష్టాన్ని కలిగి ఉన్నాడు. ఆ ఇష్టాన్ని నెరవేర్చడానికి భూమి మీదకి మనం వచ్చాం. మన ఇష్టాన్ని మనం నెరవేర్చుకున్నట్టుకు కాదు. మన ఇష్టం నెరవేర్చుకోవడానికి మనకు సమయం సరిపోవట్లేదు కదా. మరి దేవుడి ఇష్టాన్ని మనం ఎప్పుడు నెరవేరుస్తున్నాం? ఒక్కసారి యోచించు. నీ కొరకు దేవుడు ఎంతో కష్టపడ్డాడు. నిన్ను భూమి మీదకి తీసుకురావడానికి కష్టపడ్డాడు. నిన్ను పెంచడానికి ఆయన కష్టపడుతున్నాడు. నిన్ను పోషించడానికి ఆయన కష్టపడుతున్నావు. అనుకుంటున్నావు నేను కష్టపడుతున్నానండి, నా కష్టార్జితమని మనం చెప్పుకుంటాము. కానీ ఆ కష్టార్జితాన్ని ఆశీర్వాదకరంగా నువ్వు కష్టపడడానికి నీకు కావలసిన సామర్థ్యాన్ని ఇచ్చేవాడు కూడా దేవుడే. హల్లెలూయా. సంతోషంతో చెప్తాం హల్లెలూయా కదా. దేవుడి కష్టం ఉందా లేదా? మన కష్టం వెనుక దేవుడి కష్టం ఉందా లేదా? నువ్వు అనుకోవచ్చు, ఈ సంవత్సరం పై సంవత్సరం 80 బస్తాలే పండాయి, ఈ సంవత్సరం 100 బస్తాలు పండాయని సంతోషిస్తున్నావేమో. ఆ కష్టార్జితం వెనుక, ఆ సంపాదన వెనుక దేవుడి యొక్క కష్టం ఉందా లేదా? దేవుడి యొక్క శ్రమ దాగి ఉందా లేదా? దేవుడి యొక్క ఆశీర్వాదం దాగి ఉందా లేదా? వట్టికి నేను సంపాదించామని కూడబెట్టుకోవడమే కాకుండా కదా, తొలకరి సిరుగులు పడగానే ఆకాశం వైపు చూస్తాం కదా. సీజన్ ప్రారంభం కాగానే దేవా ఈ సంవత్సరం మంచి వర్షాలు కురిపించు. వర్షాలు పడకపోతే పంటలు పండవు కదా. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ కష్టము వెనుక దేవుడు కష్టం ఉంది అని నువ్వు గుర్తించు అని జ్ఞాపకం చేస్తున్నాడు. గలతీ సంఘానికి చాలా హెచ్చరికలు చేస్తున్నాడు అపోస్తలుడైన పౌలు. మన తండ్రి అయిన దేవుడి చిత్త ప్రకారం క్రీస్తు మనలను ప్రస్తుత దుష్ట కాలములో నుండి మనం ఏ కాలంలో ఉన్నామట? దుష్ట కాలంలో ఉన్నాం కదా. సాతానుడు ఎప్పుడు మనను మృంగుదురాని పొంచు చూస్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, సహోదరుల మధ్య ద్వేషాన్ని రేపుతున్నాడు, అన్నదమ్ముల మధ్య ద్వేషాన్ని రేపుతున్నాడు కదా. ఏంటి? అన్నదమ్ముల మధ్య ద్వేషాన్ని రేపుతున్నాడు, ఆత్మీయుల మధ్య ద్వేషాన్ని రేపుతున్నాడు, స్నేహితుల మధ్య ద్వేషాన్ని రేపుతున్నాడు. మన వెనుక సాతానుడు ఉండి మన ప్రలోభ పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా,